హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆక్వాకల్చర్. సో ఇంతకు ముందు అయితే క్లాస్లో మనం ఎపికల్చర్ అనేది డిస్కస్ చేద్దాం కదా. ఈరోజు వచ్చేసి ఆక్వాకల్చర్. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే చేయలేదో. సో ఇదైతే డిఎస్సికి చాలా హెల్ప్ అవుతుంది. స్టూడెంట్ అసిస్టెంట్ బయాలజీకి అండ్ మోడల్ స్కూల్ టీజీటీ పోస్ట్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే షేర్ చేయండి అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. ఆక్వాకల్చర్ ప్రాసెస్లో ఇక్కడ మనకు లోకల్ స్పీసీస్ ఏంటి అండ్ హై ఎకనామిక్ వాల్యూ స్పీసీస్ ఏంటి చూద్దాం. లోకల్ స్పీసీస్ వచ్చేసి ముర్రెల్, కట్లా, కట్టానా, రోహు, సీల్. అంటే కట్లా అంటే మనకు లోకల్ నేమ్ వచ్చేసి జెల్లా అంటాం. కట్రానా, రోహు అంటే మోసు, సీర్ అంటే వంజారం. ఓకే, మంజిరా. సో వీటి యొక్క కామన్ నేమ్స్ అండ్ ఇవి వచ్చేసి మనకు సైంటిఫిక్ నేమ్స్ అనమాట. ముర్రెల్, కట్లా, కట్రానా, రోహు, సీర్. ఈ 5 స్పీసెస్ వచ్చేసి లోకల్ స్పీసెస్. ఇక్కడ హై ఎకనామిక్ వాల్యూ స్పీసెస్ వచ్చేసి హై ఎకనామిక్ వాల్యూ అంటే వీటి వల్ల మనకి ఏమైనా ఎక్కువ మనీ వచ్చే అవకాశం ఉందా ఈ ఆక్వాకల్చర్ ప్రాసెస్లో. అవి వచ్చేసి సీవీడ్స్, ఆయిస్టర్స్, ముల్లెట్స్, బెక్కి, పల్స్ పోర్ట్స్, సీ ఫిషెస్, ప్రాన్స్. ఇక్కడ పల్స్ పోర్ట్స్ అంటే మనకు ముత్యాలు కలెక్ట్ చేస్తూ ఉంటాం. సీవీడ్స్ వచ్చేసి చాలా యూజెస్ ఉన్నాయి. మెడిసిన్ లాగా యూజ్ చేస్తాం, కాస్మెటిక్స్లో యూజ్ చేస్తాం, ఇక్కడ డిఫరెంట్ పర్పస్లో యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఆక్వాకల్చర్ ప్రాసెస్లో విచ్ స్పీసెస్ విచ్ స్టే ఇన్ విచ్ ఏరియా, సర్ఫేస్ ఏరియాలో ఉండే స్పీసెస్ ఏంటి, మిడిల్ ఏరియాలో ఉండే స్పీసెస్ ఏంటి, బాటమ్ ఏరియాలో ఉండే స్పీసెస్ ఏంటి అయితే చూద్దాం. సర్ఫేస్ ఏరియాలో ఉండేది వచ్చేసి కట్లా, కామన్ నేమ్ వచ్చేసి జెల్లా. అండ్ రోహు మిడిల్లో ఉంటాయి. వాటి యొక్క ఏరియా వచ్చేసి దీని యొక్క కామన్ నేమ్ వచ్చేసి మోసు. అండ్ బ్రేకర్స్, కార్ప్స్ ఇవన్నీ బాటమ్ ఏరియాలో ఉంటాయి. సో ఇవన్నీ డిఫరెంట్ ఏరియాలో ఎందుకు ఉంటాయి చూసుకున్నట్లయితే, సో ఫర్ ఎగ్జాంపుల్ దీస్ ఆర్ 4 types of fishes stays in the one area, surface area, all together in the mid layer, all together in the bottom, all together in the surface. Means maybe there is a competition between the nutrient availability.